ఎక్స్క్యూజ్ మీ, మీరు మహాతల్లి చూస్తారా? చూస్తారా కాదు, చూసేవాళ్ళం. చూడాలంటే ఆవిడ వీడియోలు చేయాలి కదా. మహాతల్లి ఈ పేరెక్కడో విన్నానే. సండే రోజు చికెన్ కోసం, ఫ్రైడే రోజు మూవీ కోసం ఎలా వెయిట్ చేస్తామో, ప్రతి వెన్స్డేకి మహాతల్లి వీడియో కోసం అలా వెయిట్ చేసేవాళ్ళం. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. ఇప్పుడు ఆమె వీడియోస్ చేయట్లేదు అనుకో. జాన్వి అక్క ప్రతి వీడియో మిస్ కాకుండా చూస్తాను నేను. నాకు తెలిసి ఆమె యూట్యూబ్ లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు మహాతల్లి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తారంటే మీ రియాక్షన్? చల్ జోక్ చేయక్ బ్రో. గుర్తొచ్చింది. అప్పట్లో ఎవ్రీ వెనస్డే వీడియోలు చేసేవారు, బాగా చూసేవాడిని. ఎలా ఉన్నారు ఆవిడ? చూడండి, చేస్తే కంటిన్యూస్ గా చేయమనండి, లేదా ఆపేయమనండి, లేదా ఆమె ఎప్పుడెప్పుడు చేస్తుందో క్లియర్ గా అయినా చెప్పమనండి. వాట్? జాన్వి అక్క మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తుందా? సూపర్. ఆవిడ ఎప్పుడు తీస్తారో ఎప్పుడు ఆపేస్తారో ఆవిడకే తెలియాలి. నాకు నమ్మకం లేదు. సో అదండి మీ మీద మార్కెట్లో ఉన్న టాక్. అరే ఏదో కాన్సెప్ట్ అన్నావు, చెప్పు. తిన్నారా అండి? లేదు. ఎందుకు? ముందు మీరు తినండి జాన్వి గారు, తిన్నాక నరేషన్ వినండి. తినకుండా ఏం వింటారు చెప్పండి? అసలే మీకు నరేషన్ నచ్చకపోతే గ్రంపి అయిపోతారు. ఐ డోంట్ వాంట్ టు ఈట్ యా. ఇప్పుడు ఇలానే అంటారు. ఆర్డర్ పెడతాను, ఆగండి. థ్యాంక్ యూ. ఈవిడ ఆకలితో ఉన్నప్పుడు ఇరిటేట్ చేసే రిస్క్ తీసుకోకూడదు. ఇప్పుడు తినేసరిగా చెప్పచ్చు. ఇన్ని సంవత్సరాల్లో ఈవిడకి 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్: 1 తన డాగ్స్, 2 జొమాటో, 3 సుశాంత్. ఇందాకేదో కాన్సెప్ట్ అన్నావు, చెప్పు. యాక్చువల్గా ఏంటంటేనండి, మహాతల్లిలో ఎప్పుడు రిలేటబుల్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉన్నాం కదండి. అలా కాకుండా ఏదైనా కొత్తగా లైక్ హారర్, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇలాంటిది ఏదైనా అటెంప్ట్ చేస్తే బాగుంటుందేమో అని. ఏంటి? నేను మీకు నెక్స్ట్ లెవెల్ సెట్ అవుతుందండి. నేను సెట్ అవుతానా కాదా అనేది పాయింట్ కాదు, ఛానల్కి సెట్ అవుతుందా లేదా అనేది పాయింట్. ఇప్పుడు మహాతల్లి అనే ఛానల్ని కిడ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి వాళ్ళందరూ చూస్తారు. కిడ్స్ ఇప్పుడు మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ బటన్ కొట్టిన కిడ్స్ అందరూ ఇప్పుడు పెరిగి పెద్ద అయి ఉంటారు కదండి. వాళ్ళ సెన్సిబిలిటీస్ కూడా మారుంటాయి కదండి. వాటికి కేటర్ చేయాలి కదా. ఒక్కసారి ఊహించుకోండి, మహాతల్లిలో హారర్ వీడియో. హలో బిజీ పీపుల్, ఇవాల్టి మన వీడియో టైప్స్ ఆఫ్ గోస్ట్స్. మీరందరూ నైట్ అవుట్లకు వెళ్ళిన ప్రతిసారి డిస్కస్ చేసుకునేది మా గురించే కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్. ఏ చి నీ పిచ్చి పిచ్చి థాట్స్ అని ఇక్కడ ప్రయోగించకు. మహాతల్లి హ్యాస్ ఆల్వేస్ బిన్ లైక్ అ సింపుల్ స్ట్రెస్ బస్టర్ కైండ్ ఆఫ్ ఛానల్. ఏదైనా యునో క్వర్కీగా, ఫన్గా, సింపుల్గా. తిన్నారు కాబట్టి ఇంత సింపుల్గా రియాక్ట్ అయ్యారు. అదే ఆకలితో ఉండుంటే అప్పుడు స్టార్ట్ అయ్యేది నాకు అసలైన హారర్. సుషు ఏమని చెప్పొచ్చు కదా, ఐడియా ఇవ్వు. నేను కొద్ది ఇంపార్టెంట్ పనిలో ఉన్నా జాను. ఈ మెయిల్కి రిప్లై చేసిన తర్వాత వర్కహాలిక్ హస్బెండ్. ఆల్రెడీ షూట్ కోసం ఇవాళ 1 డే బొక్క, మళ్ళీ ఇంకో రోజు ఆఫ్ పెట్టాలా? చేస్తామండి. అజ్జు ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా, అప్పటి నుంచి అలా కూర్చుని ఉండకపోతే. క్రియేటర్ నువ్వానేనా? నువ్వు కాన్సెప్ట్ ఆలోచించి నా రోల్ ఏమైనా ఉంటే చెప్పు, కానీ నేను ఇలాంటి ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. ఇంపార్టెంట్ ఎక్స్ట్రా చేయకు. ఏం చేస్తున్నావని నువ్వు అంత ఇంపార్టెంట్గా? అరే ఇది చేద్దాం, అనాయింగ్ థింగ్స్ బ్రదర్స్ డూ. చేస్తామండి, 2 parts అది కూడా. అయిపోయిందండి, ఇది కూడా అయిపోయిందండి. బెయిలీ మీద కూడా అయిపోయింది. ఎవరైనా కొత్తగా వీడియోలు చేయాలంటే మిగతా ఛానల్స్ చేశారు లేదు చూస్తారు.
కానీ మీకు మాత్రం అలా కాదండి. మీ ఛానల్లోనే చేశారో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి. ఏం చేద్దాం? ఐడియా, ఇదే చేద్దాం కదా. హౌ వి ఆర్ డిస్కసింగ్ స్క్రిప్ట్స్ ఎలా. ఇది కూడా ఇది ఎప్పుడు చేశాను రా? చేసామండి, గుర్తించుకోండి. చేసామా? ఎప్పుడు? ఓ యా, ఆఫీస్లో చేసాం కదా. రైట్. అవును, ఆ స్క్రిప్ట్ డిస్కషన్ చేసిన వీడియోలో మనం లాస్ట్ ఫిక్స్ అయిన కాన్సెప్ట్ ఏది? యాక్చువల్లీ ఈ మధ్య నా మార్నింగ్ రొటీన్ చాలా చేంజ్ అయిపోయింది. అంటే ముందు నేను లేట్గా లేస్తుండే, దాని తర్వాత మధ్యలో ఐ స్టార్టెడ్ గెటింగ్ అప్ ఎర్లీ అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా లేట్గా లేస్తున్నా. అండ్ ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ కదా. సుశాంత్ లేసిన వెంటనే హీ టేక్స్ లీ అవుట్ ఫర్ వాక్, కొంతమంది ఫోన్ చూసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా డిఫరెంట్ పీపుల్ ఆర్ దేర్. మార్నింగ్ రొటీన్ పైన మనం చేయలేదు కదా. బాగుంటుందండి, చేసేద్దాం, ఇది ఫిక్స్. కానీ నాకు పెద్ద మార్నింగ్ రొటీన్ ఏం లేదు కదా. ఇది కూడా ఒక టైప్ అండి. అయితే టైప్ చేద్దాం. బాగుంటుందంటావా? ఎందుకు బాగోదండి, చాలా మంది రిలేట్ అవుతారు. అయినా మనకి కాన్సెప్ట్ దొరకడమే ఎక్కువ అయితే మళ్ళీ అది బాగుంటుందా లేదా అని ఎందుకని డిస్కషన్. చేసేద్దామండి. ఓకే, చేద్దాం. ఎలా ఉందండి? స్క్రిప్ట్ బానే ఉందిరా, జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసేచ్చండి. ఓకే, సో ఈ సీన్ అనవసరం, చేసేద్దాం. నెక్స్ట్ సీన్. ఈ సీన్ చాలా రిలేటబుల్గా ఉంది, కానీ ఫన్నీగా లేదు. ఈ సీన్ ఫన్నీగా ఉంది, అమ్మయ్యా, కానీ రిలేటబుల్ లేదు. సో ఇది వద్దు. జానీ గారు, మార్క్ చేస్తున్నాను రా. బాగుంది సీన్. ఓకే, టెన్షన్ పడకు. యా, మిగతా అంతా ఓకే. ఈ స్క్రిప్ట్ లాక్. లెట్స్ డూ ఇంప్రూవ్. స్క్రిప్ట్ లాక్ అని మళ్ళీ ఇంప్రూవ్ అంటున్నారేంటి? ఎపిసోడ్ ఏమో మార్నింగ్ రొటీన్ పైన, మీరు వచ్చిందేమో మధ్యాహ్నం. ఎలా షూట్ చేస్తాం? పర్లేదు, డైలైట్ ఉంది, కొట్టేయచ్చు. ఏంట్రా కొట్టేసేది? టైం సెన్స్ ఉండక్కర్లా. సుశాంత్ ఏమో 3 o'clock మీటింగ్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. అజేమో 5 o'clock మా ఫ్రెండ్స్ ని కలవాలి అని చెప్పి పొద్దున్న నాకు 11 గంటల నుంచి చెప్తున్నాడు. టైం ఏమో 2 అయింది. ఇంకో 3 hours లో మొత్తం ఫినిష్ ఎట్లయితుందో నాకు అర్థం కావట్లేదు. మీరు లంచ్ చేశారా అండి? చెప్పండి, ఏం తింటారు? ఆర్డర్ పెడతా. నేనేం చెప్తున్నాను, వీడు ఏం అడుగుతున్నాడు అసలు. ఒక వెజ్ పిజ్జా, ఒక నాన్ వెజ్ పిజ్జా పెట్టే, తినుకుంటూ షూట్ చేసేద్దాం. లెట్స్ నాట్ డిలే. పద బ్రో. నెక్స్ట్ సీన్ వచ్చేసి బ్రో ఈ సీన్ లో బ్యాగ్ అక్కర్లా బ్రో. సీన్ చేయకు సాయి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. బ్రో ఇంకొక సీన్ ఉంది బ్రో. ఆ ఒక్క సీన్ కోసం ఆగితే ఆఫీస్లో నా సీన్ సీతారా అవుతుంది. అది కాదు బ్రో వన్ లాస్ట్ సీన్ బ్రో. వన్ లాస్ట్ సీన్ బ్రో. అయిందా? చెప్పు, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. సాయి బ్రో, ఆర్డర్ సీన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే కొట్టేద్దాం కదా, లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇదొకటి. మళ్ళీ జాన్వి గారు, రేపు మళ్ళీ ప్యాచ్ షూట్ పెట్టుకుందామా అండి? నో, మళ్ళీ రేపేందుకు బ్రో, ఇప్పుడే కొట్టేద్దాం. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఏంటావే? సుశాంత్ అన్న పిల్లలు కొట్టేద్దాము, వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఇచ్చేసుకుంటే అయిపోద్ది కదా. హే, యాక్చువల్లీ నైస్ ఐడియా. జాన్వి గారు, ఎడిటింగ్ లో చూసేసుకోవచ్చండి మనం. అంతే, ఎడిటింగే. మీకు ఇలా సాగిపోతుంది కాబట్టి ఇంత అన్ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తున్నారు. ఏదో ఒకటి తగలెట్టండి. బ్యాడ్మింటన్ కి టైం అవుతుంది. ఎవరు బుక్ చేసుకోమన్నారు బేబీ? 6:30కి నిన్ను బ్యాడ్మింటన్? నాకు అసలు నిద్ర సరిపోవట్లేదు ఇక్కడ. ఓకే, పడుకో. కానీ కీస్ ఎక్కడ? హెడ్ఏక్ వస్తుంది. అక్కడే ఎక్కడ ఉంటాయి, నీ కీస్ చెక్ చేసుకోవా? నాకేం తెలుసు? డోర్ లాక్ చేసి కీ అక్కడే ఎక్కడ ఒకటి పెట్టేసి వెళ్ళిపో ప్లీజ్. కనపడకుండా వాయిస్తో మేనేజ్ చేయడమే ఎక్స్ట్రా అనుకుంటే అది కూడా సింక్లో లేదు చూడు. లిప్ సింక్ అవ్వకపోవడం ఓకే, లిప్ లేని సీన్స్ కూడా సింక్ లేదు.
అంటే అది చేపిచ్చేద్దామండి. ఇవాళ ఆల్రెడీ వెడ్నెస్డే, ఇంకెప్పుడు? అంటే అది ప్యారల్ గా మీకు ఇంకో స్క్రిప్ట్ ఒకటి రాస్తూ ఉన్నా అండి, అందుకే. ఇంకో స్క్రిప్ట్ వద్దురా, ఫస్ట్ దీని సంగతి చూడు. ఓకే. రెండు ఒకేసారి చేయకు. డోంట్ ట్రావెల్ ఇన్ 2 both at the same time, ప్లీజ్. అయిపోతుందండి, నేను చూసుకుంటా. అక్క మరి మండే షూట్ పెట్టేసుకుందాం అక్క. మండే బిజీ అండ్ లాస్ట్ మినిట్ అయిపోతుంది. ఈ వీకే కొట్టేద్దాం, అయిపోతుంది. అంటే ఈ వీక్ నేను బిజీ అక్క. ఓ సరే, అయితే ఎడిటింగ్లో మేనేజ్ చేసి కొట్టేసి. నేను కూడా ఉండి ఈసారి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే కదా. ఓ నా పంచ్ నాకేనా? వీళ్ళ నక్క అక్క అని చెప్పి ఎమోషనల్గా ఆడేసుకుంటున్నారు. లాస్ట్ వీడియో ఓకే పర్ఫామ్ చేసింది, బట్ నెక్స్ట్ వీడియో మాత్రం అమేజింగ్ పర్ఫామ్ చేయాలి. మొన్న ఏదో కాన్సెప్ట్ ఉందన్నావుగా, చెప్పు. ఓ అదా, లంచ్ చేశారా అండి? సాయి, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. చెప్పు. మీరు క్రిమినల్ అండి. నేను టైటిల్ క్యూట్ క్రిమినల్. ఇందులో మీరు సైకో, కత్తి పట్టుకుని